ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మీ అందరికి ప్రభువు యేసు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుని లైవ్లో పోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని ఆశీర్వదించండి, అనేకులు దీనిగా మార్చండి, ఆటంకాలన్నీ తొలగించండి. గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు లైవ్ ఇవ్వడానికి ఎంతో సహాయం చేశారు ప్రభు, నీకు వందనాలు ప్రభు. అనేక మంది రక్షణ పొందాలి, అనేకులు ఉద్యమం పడాలి, అనేకుల స్వస్థత పొందాలి, అనేకులు విడుదల పొందాలి. ఆ విధంగా ఈ లైవ్ని ఆశీర్వదించి దీవించుకుని నాకు నా కుటుంబానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిను చాటగా నా స్వరం వాడని, నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని, నీ మాట నా పాటగా ప్రతిక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. ప్రతి పాటలో నీ రూపు కనిపించని, వినిపించుచున్నప్పుడే ఉద్రేకము లేపగా, స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలుచని, గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రదర్శించని, నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, సంగీతమే బోధయై కనువిప్పు కలిగించని, నీ దివ్యగానామృతం జనధారలకు పాగని, తాకేటి ప్రతి వారిని బలవంతముగా మార్చని, కోసమే పరిమితము
గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాన నిలుచగా నా స్వరం వాడని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని యేసయ్యా హల్లెలూయా. మనందరూ కలిసి దేవుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకుని అందరూ కళ్ళు మూసుకుని చేతుల పైకి ఎత్తి కొన్ని నిమిషాలు దేవుడిని ప్రార్థిస్తాం. యేసు నామం ఎంత గొప్ప నామాన్ని మనకు కలిగిన ప్రయిస్తాం. హల్లెలూయా. స్తుతులు తండ్రయ్యా. మనందరూ కలిసి ప్రభు నామాన్ని కనపడతాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే నాయన. గనుడేవరు నీతోటి సముడేవరు నీతో నీలాంటి గనుడేవరు నీతోటి సముడేవరు నీకే నా ఆరాధన నీకోసమే ఆరాధన నీకే నా ఆరాధన నీకోసమే ఆరాధన నీకే నీకే నా హృదయార్పణ స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రార్హుడా నీ వంటి దేవుడు లేడు నీలాంటి దేవుడు లేడు నీ వంటి దేవుడే లేడు నీకెవ్వరు సాటిరరు నీకే నా ఆరాధన నీకోసమే ఆరాధన నీకే నీకే నా హృదయార్పణ నీకే నీకే నా హృదయార్పణ స్తుతులందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో ఘనత పొందుకో స్తోత్రార్హుడా నీకే నా ఆరాధన నీకోసమే ఆరాధన నీకే నా స్తుత్యార్పణ నీకే నీకే నా హృదయార్పణ స్తుతులందుకో స్తుతికి
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గణుడైన దేవ, మీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి ఇచ్చే సమయాన్ని బట్టి వందనాలు. మాకంటే శ్రేష్ఠులు, యోగ్యులు, గొప్పవారు అనేకలు దినం చూడలేకపోయాను ఆయన. కేవలం మీ కృపను బట్టి దినం చూడగలిగాము నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు, సమాధానాన్ని బట్టి, ఆశ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి మిమ్మల్ని స్తుతించి కనపరిచే ధన్యత మాకు ఇచ్చారు. వాళ్ళ లైవ్ని ఆశీర్వదించి అనేక దేవుని కనపరిచారు. వర్తమానంలో ఉండండి. చివరి వరకు ఉండి మీ నామని కనపరచుకోమని మహిమ గంట ప్రభావం ఒకరికి ఆలోచిస్తూ యేసే శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థనకి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యం గ్రంథము అపోస్తల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ప్రియమైన అపోస్తలుడు పౌలు గారు తన జీవితాన్ని గురించి అనేకమైన స్టేట్మెంట్స్, తన సాక్ష్యాన్ని అనేక సందర్భాల్లో క్రొత్త నిబంధనలో ఆయనను గురించి కానీ లేకపోతే ఆయన సేవను గురించి కానీ చెప్పిన స్టేట్మెంట్స్ అనేకములు ఉన్నాయి. వాటిలో ఇదొకటి ఏంటంటే, నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. 20:24 చదువుతాను. But I do not account my life Do not account my life any value nor as precious to myself, not as precious to myself, పిల్లరా, నా ప్రాణమునకు నేను విలువ ఇవ్వలేదు. అది ప్రియమైనదిగా నాకు నేను ఎంచుకోలేదు నా ప్రాణాన్ని. మరి దేని కొరకు నువ్వు బ్రతుకుతున్నావయ్యా అని అడిగితే, నాకు దేవుడు ఇచ్చిన ఈ ఆత్మీయ పరుగును, దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యను తుదముట్టింపవలనని. ఫినిష్ అనుందా? Finish the race. ఫినిష్ course and మినిస్ట్రీ అండ్ కోర్స్. ఐ వాంటెడ్ టు ఫినిష్. దేవుడు నాకు ఇచ్చిన పరుగు పరిచర్యను నేను తుదముట్టించాలని ఆ ప్రయాణంలో, ఆ సందర్భంలో, అలా జరుగుతున్న పరిస్థితుల మధ్యలో నా ప్రాణాన్ని నాకు ప్రియమైనదిగా ఎంచుకోలేదు అంటున్నాడు. హీ డజంట్ కేర్ అబౌట్ హిజ్ లైఫ్, హిజ్ హెల్త్, తన ఆరోగ్యాన్ని కానీ తన శరీరాన్ని కానీ మరి దేనికి ఇచ్చాడు? ఏది ప్రియముగా ఎంచుకోలేదంట. హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ ద రేస్. ఈరోజు దేవుడు మనకు అప్పగించిన పరిచర్య, మన ఎదుట దేవుడు పెట్టిన ఆ పరుగు, ఈ రెండు ఒక పక్క మన పరుగు పరిగెడుతుండాలా, ఒక పక్క దేవుడు అప్పగించిన పరిచర్యను ఫినిష్ చేయాలి, పూర్తి చేయాలి. ఇది నాట్ ఓన్లీ టు పాల్ బట్ టు మెనీ, ఎవ్రీబడి. ఇది పౌలు గారికి మాత్రమే కాదు కానీ అందరికీ. రెండు ప్రశ్నలు ఈ రాత్రి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. ఏంటంటే, నీ పరుగు నువ్వు తుదముట్టిస్తున్నావా? ఆత్మీయ పరుగు, ఆత్మీయ యాత్ర, ఆత్మీయ జీవితాన్ని నువ్వు చక్కగా తుదముట్టించగలుగుతున్నావా? పరిచయను పరుగు తీస్తున్నావా? అందుకే పౌలు గారు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కాడం ముట్టించి తిని, ఐ హావ్ kept my faith and finished my race. 4:7. 4:7 చదువునాను. I have fought the good fight. I have fought the good fight. I have finished the race. I have finished the race. I have kept the faith. Brother, I have finished the race. నా పరుగు కాడముట్టించాను, చివరి వరకు నేను పరిగెత్తాను.
ఆ పరుగు ఎక్కడ ఆపలేదు అంటున్నాడు పౌలు గారు. వాట్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. పరుగుల మధ్యలో ఆగిపోతున్నాం మనం. పరుగు మధ్యలో ఆగిపోతున్నామా? ఆత్మీయ జీవితంలో పరిగెడుతున్నామా మనం? ఎలాగుంది మన ఆత్మీయ పరుగు? ఈరోజు పరుగెత్తటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరుగు తీయాలి మనం. పరుగు, వీ హ్యావ్ టు రన్. మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్, సింపుల్ సిట్టింగ్ అండ్ వేస్టింగ్ దర్ టైం. అదొక గ్రూప్. రెండవ గ్రూప్ ఏంటంటే దే ఆర్ వాకింగ్, నాట్ రన్నింగ్. దే ఆర్ వాకింగ్ స్లోలీ, మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఆ ట్రాక్ మీద. మూడోది పరిగెత్తుతున్నారు కానీ చివరి వరకు పరిగెత్తలేకపోతున్నారు, మధ్యలో ఆగిపోతున్నారు. అది మూడోది. నాలుగో గ్రూప్ ఏంటంటే దే హ్యావ్ ఫినిష్డ్ ద రేస్. వారు ఆ పరుగును తుదముట్టించారు. దే హ్యావ్ ఫినిష్డ్, దే హ్యావ్ రీచ్డ్ ద టార్గెట్ ప్లేస్ అండ్ దే హ్యావ్ వన్ ద మెడల్, ప్రైజ్ పొందుకున్నారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఎలా పరిగెత్తుతూ ఉన్నాం? మన పరుగు, మన ఆత్మీయ జీవితం. చాలా మంది ఏం చేస్తారంటే మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ వారి స్పిరిచువల్ లైఫ్ పట్టించుకోరు. నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అనేక దీపాలు వెలిగించి నా దీపం మారిపోతే, అనేకులు రక్షణ నడిపించుకొని నేను పడిపోతే నా పరిస్థితి ఏంటి? మనం పరిగెత్తుతూ మన ఆత్మీయ జీవితాలు కాపాడుకుంటూ ఇప్పుడు ఆ తర్వాత పరిచర్య, దేవుడు మనకు అప్పగించిన పరిచర్య. వీ హ్యావ్ టు టెల్ అదర్వైజ్ హౌ దే come to understand the knowledge of the salvation. రక్షణ జ్ఞానాన్ని ప్రకటించకపోతే వారు ఎలా తెలుసుకుంటారు? ప్రకటించేవాడు ఏడి, చెప్పేవాడు ఏడి? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కోత విస్తారము, పనివాళ్ళు తక్కువ మంది. కోత విస్తారంగా ఉంది, పని చాలా ఉంది, కానీ వర్కర్స్ ఆఫ్ ఫ్యూ. పరిచర్య, మన పరుగు ప్లస్ పరిచర్య, పరుగు పరిచర్య, ఈ రెండు కడముట్టించాలి, పూర్తి చేయాలి, ఫినిష్ చేయాలి. దెన్ వీ గో టు గాడ్, దెన్ హీ విల్ అప్రిషియేట్ అస్. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే అభినందిస్తాడు. అప్రిషియేషన్ బై గాడ్. You may be getting appreciation by the people or from the people, from your well-wishers. That's good. I'm not opposite. దానికి వ్యతిరేకమైన కాదు. But we need to receive appreciation from the Lord. ప్రభువు చేత మనము అభినందించబడాలి. ఎస్. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే మనుషులను సంతోషపెట్టడానికి ఇష్టపడతాం, దేవుని బాధ పెట్టేస్తాం. నేను దేవుని సేవకుడిగా చెప్పేది ఏంటంటే మనుషులు బాధపడినా పర్వాలేదు, దేవుడు మాత్రం బాధపడకూడదు. ఎస్. మనుషులు బాధపడినా పర్లేదు, ప్రభు మాత్రం బాధపడకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్ వి ప్లీజింగ్ గాడ్ ఆర్ ఆర్ వి ప్లీజింగ్ పీపుల్? ఆర్ యూ డూయింగ్ సంథింగ్ టు ప్లీజ్ పీపుల్? ప్రజలను సంతోషపెట్టడానికి, ఏదో విధంగా ప్రజలను సంతోషపెట్టడానికి నువ్వు చేయడం ప్రయత్నాలు చేస్తున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి నీ ఎదుట ఉంచిన పరుగును పూర్తి చేయాలి. దేవుడు నీకు అప్పగించిన పరిచర్యను తుదముట్టించాలి, ఫినిష్ చేయాలి. అప్పుడు దేవుడు నీకేమిస్తాడట? బహుమానం ఇస్తాడు. హీ విల్ గివ్ ద రివార్డ్. ఇంకా 33 వచనంలోకి వచ్చేసరికి పౌలు అంటాడు, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు అంటాడు. అపోస్తలుల కార్యం 20:33 వచనంలో 20:33 చదివినారా? I coveted no one's silver or gold or apparel,
You yourself know that these hands ministered my necessities to know who are we. ఎవరిని వెండినైనను బంగారమైన వస్త్రాలను నేను ఆశించలేదు. ఐ హ్యావ్ నో కవట్ అంటాడు. కౌచెస్నెస్ అంటారు, ఆపేక్ష. ఐ హ్యావ్ నో కౌచెస్నెస్. ఎవరి దగ్గర వెండి కానీ బంగారు కానీ వస్త్రాలు కానీ ఎప్పుడైనా ఆశించానా? అడగడం పక్కన పెట్టండి. నేను ఎప్పుడైనా ఆశించినట్టు మీకేమైనా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ అర్థమైందా? నెవ్వ. నా అవసరతల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు, బా ఎంత రోషంగా చెప్తున్నాడండి, ఈ నా చేతులు కష్టపడ్డాయి. మీకు తెలుసు, ప్రయాసపడుతున్నాడు ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాడు. ఒక పక్క తన పరుగు పరిగెడుతున్నాయి, ఒక పక్క ప్రభు అప్పగించిన ఆ పరిచర్యను తుదముట్టిస్తూనే పరిచయం జరిగిస్తూ తన ఆత్మీయ జీవితాలు కాపాడుకుంటూ ఒక పక్క రెండు చేతులతో కష్టపడుతూ తన అవసరతల కొరకు తనతో ఉన్న మరి ఆ శిష్యుల యొక్క అవసరతల కొరకు ప్రయాసపడుతూ ముందుకు వెళ్తున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. ఈ రాత్రి ఈ సాక్ష్య జీవితము మనకు ఆదర్శప్రాయం కాదా? అపోస్తలుడైన పౌలు గారి యొక్క రోషం కలిగిన జీవితం మనకి ఆదర్శప్రాయం కాదంటారా? ఖచ్చితంగా ఉంది. మనం కూడా ఎవ్వరు వెండిని ఆశించకుండా, ఎవ్వరు బంగారాన్ని ఆశించకుండా, ఎవ్వరు ధనాన్ని ఆశించకుండా, వస్త్రాలు ఆశించకుండా ప్రభు వైపు చూస్తూ, మనల్ని పిలిచిన వాని వైపు చూస్తూ, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి, మనల్ని పిలిచిన వాడు ఖచ్చితంగా చివరి వరకు తీసుకుని వెళ్తాడు కాబట్టి, ఒకరోజు మనం ఆ మహామహుడైన దేవుని ఎదుట తీర్పులో నిలబడి జవాబు చెప్పాలి కాబట్టి, దేవుడు మనకిచ్చే ప్రతి పైసా విషయంలో జవాబు చెప్పాలి కాబట్టి, భయముతో వణుకుతో పిల్లల మన పొరుగును పరిగెడుతూ ఆత్మజీవితం కాపాడుకుంటూ పరిచర్యతో ముట్టించుకుంటూ మనం ముందుకు వెళ్తే ప్రభు మనకి బహుమానం ఇస్తాడు. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రభు మాటలను దీవించునుగాక. అలా పౌలు గారి సాక్షి జీవితం మన ముందు ప్రభు పెట్టాడు. అలాంటి కృప ప్రభు మాకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, సర్వశక్తులు తండ్రి, ప్రేమగల యేసయ్య, మహోన్నతుల, సర్వోన్నతుల నీకు వందనాలు తండ్రి. సర్వశక్తుల దేవుడు ప్రభా, అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం అయ్యా. స్తుతియారాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతియా దిగు వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చంటిపెట్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. చంటిపెట్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏదుష్కొని చంటిపెట్లకు పడకుండా చేయండి. ఏదుష్కొని చంటిపెట్లకు పడకుండా చేయండి ప్రభా. అలాగే ప్రభా, యవనస్తులు ప్రభా దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? కేవలం నీ వాక్యం చేతే కదా ప్రభా. వాళ్ళ హృదయాల్లో పశ్చాత్తాప ఉద్యమంతో నింపమని అడుగుతున్నాయా. యవన బిడ్డ హృదయాలు నీ వాక్యం ద్వారా హృదయాలు శుద్ధి చేయండి ప్రభా. పశ్చాత్తాప ఉద్యమంతో హృదయాలు నింపమని అడుగుతున్నాయా. సహాయం చేయండి తండ్రి. నీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తాం, నిన్ను మనసు స్తుతిస్తున్నాం తండ్రి. దయా సేవకులు ఎక్కడ వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. యెహోషువలే మేము అటువంటి యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి, యెహోషువలే మేము అటువంటి యెహోవాను సేవించే కృపను ధన్యతను మాకు ఇచ్చావు. అందరి మళ్ళీ స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, గణపరుస్తున్నాం. బంధువులు, స్నేహితులు దర్శించి వద్ద ఆత్మ నడుచున్నాయా. అలాగే నాయన ప్రభా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు తండ్రి. ఆయన లైవ్ లో ప్రతి హృదయాన్ని తాకారు, ప్రతి కుటుంబం దర్శించి నీ దాసును వాడుకున్న విధానం బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. పోస్తులేని పౌలు వల్లే ప్రభా నేను సేవ చేయడానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి ప్రభు, వెండి నీదే, బంగారం నీదే ప్రభా. నీకు ఉన్నారు తండ్రి. ఆయన ఏవి నీకు సాటి కావు ప్రభా. నీకు ఉన్నారు. లైవ్ లో ప్రతి హృదయాన్ని దర్శించే ప్రతి కుటుంబాన్ని అయ్యా మీరు తాకేరు ప్రభా. నీకు దాసుని అభిషేకించి పనిముట్టుగా నీ సాధనము వాడుకున్నారు ప్రభా. తండ్రి నీ రాకడ చాలా సమీపం ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచి కృప ఇచ్చామని అడుగుతున్నాం ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నీ నామాన్ని ఇచ్చేస్తుంది, నామని కనపరుస్తుంది. నీ వాక్యములు క్షమిస్తుంది, నీ వాకులు బ్రతికిస్తున్నాయి. ప్రతిరోజు నీ వాకులు బ్రతికిస్తున్నావు. కేవలం నీ కృపే తండ్రి. వందనాలు తండ్రి. దేవా నీ వాక్యం ద్వారా మా హృదయాలు తాకేరు ప్రభా. నీకు వందనాలు తండ్రి. తండ్రి నాయన యేసుని గొప్ప దేవుడు ప్రభా. నాయన క్రీస్తు మహిమైశ్వర్యంలో అయా మా ప్రతి అవసరం మీరు తీరుస్తున్నారయ్యా తండ్రి.
మనుషుల వైపు మేము చూడకుండా ప్రభా నాయన నీ వైపు మేము చూసే కృప దాయిచ్చేమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మాకున్నావయ్యా. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు మాకు ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా నాయన ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థిక నలుపు సకల సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహలు ఏమైనా సహాయం చేయండి ప్రభా. నీ పొందాలి మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచండి. మా వెలుగుని ప్రకాశం నీ సన్నిధి వెలుగుతో నింపండి ప్రభా. నీ వందనాలు. ఏ శ్రమలు పేద బిడ్డలు జ్ఞాపకం చేసి మంచి సదుపాయాలు కలగజేయండి. ఏ శ్రమలు పేద బిడ్డలకు మంచి సదుపాయాలు కలగజేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి. ఈ నవంబర్ నెల మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరుస్తున్నామయ్యా. ఈ నవంబర్ నెలంతా మీ నామాన్ని ఇచ్చి మీ నామాన్ని కనపరిచే కృప మా అందరికీ దయచేయమంటూ సహాయం చేయండి. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభావ నీకు వందనాలు తండ్రి. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మని బంధిస్తున్న, సాతాను కట్టిన గోడలని వీరుకోవచ్చుండయా. ఇప్పుడు శత్రులు లైఫ్తారు. ప్రతి చీకటిలో బంధిస్తున్న, ప్రతి దురాత్మని బంధిస్తున్న, సాతాను కట్టిన గోడలని వీరుకోవచ్చుండయా. ఇప్పుడు శత్రులు లైఫ్ అడుగుతాం. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని ఇచ్చేస్తూ ఈ ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.